లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని కలవడం, మీ మొబైల్లో, మీ ఇంటిలో నేను రావడం చాలా సంతోషం. మీది పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి, దీని అవసరాల కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య నాతో కలిసి చేయడానికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుడే మన కాపరిగా ఉన్నప్పుడు మన ఏ కొరతలు కూడా ఉండదండి. అన్ని పరిస్థితుల్లో ఆయన మనల్ని కాపాడుతున్నారు. విష జంతువు నుండి కాపాడుతున్నారు, విష పురుగుల నుండి మనల్ని కాపాడుతున్నారు, విష మనుషుల నుండి కాపాడుతున్నారు. రాత్రి పగలు మన మీద దృష్టి ఉంచి ఆయన కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు, మేస్తున్నారు. కాబట్టి లేమి కలగదు. ఆమేన్. పచ్చకల చోట పరుండ చేసిన దేవుడు, ఎక్కడెక్కడ సమృద్ధిగా ఆహారం ఉన్నదో, ఎక్కడెక్కడ గొర్రెలు తినే ఆకు ఉన్నదో అక్కడ ఈ కాపరి మేపుస్తున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, మిమ్మల్ని కూడా దేవుడు ఏమి కొరత లేక మీకు సమృద్ధిని కలుగు చేస్తారు. అందులో చెప్పబడుతుంది ఎలాగంటే, యోహాను సువార్త 10:14-15 ఇలా చెప్పబడుతుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆమేన్. దేవుడు ఏమంటున్నారు? మంచి కాపరి. హీస్ ఎ గుడ్ షెపర్డ్. ఆమేన్. ఆయన మంచి కాపరి, మంచిగా మనల్ని నడిపించిన దేవుడు. మరి తర్వాత ఏమంటున్నారు? తండ్రి నన్ను ఎలాగ ఎరిగి ఉన్నారో నేను తండ్రిని అలాగే ఎరుగుదును. అలాగనే తండ్రి నన్ను ఎరిగి ఉన్నట్లే గొర్రెలను కూడా నేను ఎరిగి ఉన్నాను. మనల్ని మోస్తారు, ఆయన నడిపిస్తారు, సమృద్ధి గల చోట మనల్ని పరుగుండ చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు, బలపరుస్తారు. ఎన్ని కొరతలైనా సరే, ఎన్ని పోరాటమైనా సరే, ఎన్ని హల్లెలూయా ఆహారం లేని పరిస్థితి అయినా సరే, బస్తితో ఉన్నా కూడా దేవుడు మంచి కాపరి మనల్ని మేపుతారు. తండ్రి ఎరిగినట్లే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారు. దేవునికి గొర్రెగా ఉంటే దేవుని మీరు ఎరిగి ఉన్నారు. ఆయన అద్భుతమూర్తి, అతిశయమైన దేవుడు, గొప్ప దేవుడు, విడుదలైన దేవుడు. ఈరోజు ఉదయకాలమే మనల్ని లేపి మనల్ని నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఫాదర్ గారు ఇలా పాడారు, శుభవేళలో నీ మోమును చూసి అర్పించేదను నన్ను, ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. అవును, ఉదయకాలమే శుభవేళలో ఆయన మనల్ని భుజము తట్టి లేపి, నాతో మాట్లాడు, నాతో అడుగు, నేను నీకు సహాయం చేస్తాను, నడిపిస్తాను. ఓ స్తోత్రం, సమృద్ధి గల చోట మిమ్మల్ని పరుగుండ చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 15 ఇలా చెప్పబడుతుంది, ఈ దొడ్డివి కాక వేరే గొర్రెలను నాకు కలవు, వానిని కూడా తోడుకొని రావాలను, అది నా స్వరము విన్నును. ప్రైజ్ ద లార్డ్. అన్నిలుగా ఉన్న, దూరంలో ఉన్న మీ సంఘం ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నదని చెప్పి మీరు కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారా? వేరే తొట్టివి కూడా దేవునికి ఉన్నదంట. ఆయన ఏం చేస్తారు? నడిపిస్తారు. వారిని కూడా తీసుకొని వచ్చి మీ సంఘమును పిలిచేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎక్కడే ఒక ఆశీర్వాదం ఉన్నది, అది కూడా దేవుడు ఇవ్వబోతున్నారు. ప్రార్థిస్తామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే,
యెహోవా నా మంచి కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నీకు వేలాది వేల స్తోత్రం అయ్యా. నీ ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి అయ్యా. దేవుడా, నడిపించడానికి ఎవరు లేదు, నన్ను పట్టించుకోవడానికి ఎవరు లేదు. ఈ పరిస్థితిలో నేను పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాను, నన్ను పైకి లేవనెత్తువాడు ఎవరు లేదని బాధపడుతున్న ఈ పిల్లల మధ్యలో ఒక గొప్ప కార్యములు చేయండి ప్రభువా. బలపరచండి, ఎలా విధ దుష్టాత్మ శక్తి నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, సమృద్ధి గల చోట వారిని నడిపించండి. మంచి భవిష్యత్వం, మంచి జాబు, మంచి హల్లెలూయా, మంచి సదుపాయాలు అన్నీ కలుగ చేయండి ప్రభువా. నీ నామం మాత్రమే పడాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమానికి ఆశీర్వాదకరంగా ఉంటే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.